రైట్ కి వివరాలు చూస్తే కాకినాడ జిల్లా పిఠాపురంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటానికి వృద్ధురాలు పాలాభిషేకం నిర్వహించారు. కాగా ఇటీవల పవన్ ను ఆశ్రయించిన వృద్ధురాలు తమ భూమిని తమ బంధువులు ఆక్రమించారని తమకు న్యాయం చేయాలని వేడుకుంది. దీనిపై స్పందించిన పవన్ వృద్ధురాల భూమిని ఆమెకి ఇప్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దీంతో ఆక్రమణకు గురైన భూమిని రెవెన్యూ అధికారులు మహిళా పేరిట రిజిస్టర్ చేశారు. ఇవేటండి బాబు పవన్ కళ్యాణ్ బాబు. సంవత్సరాలు నా యాత్ర గురించి పోరాడితే బాబు వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ బాబు నా యాత్ర నాకు దక్కించారు. చాలా కాలం నుంచి నా యాత్ర ఇవ్వలేదు, మీరు దక్కించారు బాబు పవన్ కళ్యాణ్ బాబు. ఇలాగ నాకు నా యాత్ర నాకు దక్కబెట్టావు బాబు పవన్ కళ్యాణ్ బాబు. నా యాత్ర నాకు దక్కబెట్టావు నా కొడుకులే. ఇవేటండి బాబు పవన్ కళ్యాణ్ బాబు. సంవత్సరాలు నా యాత్ర గురించి పోరాడితే బాబు వారం రోజుల్లో పవన్ కళ్యాణ్ బాబు నా యాత్ర నాకు దక్కించారు. చాలా కాలం నుంచి నా యాత్ర ఇవ్వలేదు, మీరు దక్కించారు బాబు పవన్ కళ్యాణ్ బాబు. ఇలాగ నాకు నా యాత్ర నాకు దక్కబెట్టావు బాబు. గత కొంతకాలంగా ఈవిడి పొలం కోసము ఈవిడి తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఈవిడ భూమి ఈవిడికి దక్కనివ్వకుండా ఈవిడి బావగారు కుమారులు లాక్కుని చాలా బాధలు పెట్టారు. ఎవరైనా సహాయం చేస్తారేమో అని రాజకీయ నాయకుల దగ్గరికి ఎవరి దగ్గరికి వెళ్ళినా ఈవిడికి తగిన న్యాయం జరగలేదు. ఇంకా దిక్కుతోచని స్థితిలో ఈమె పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి ఇటు అటు చూస్తుంటే ఇక్కడ ఓదూరు కిషోర్ గారు అని ఉన్నారు. ఆయన్ని అడిగి సంప్రదించి, ఏమండి ఇలా జరుగుతుంది, మాకు మా భూమి ఇలాగా మా బావగారి కొడుకుల చేతుల్లో చిక్కుకొని నాకు మందులు కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేని పరిస్థితుల్లో నేను చాలా దీనమైన స్థితిలో ఉన్నానండి, నాకేమైనా న్యాయం జరుగుద్దా పవన్ కళ్యాణ్ గారి ద్వారా అని చెప్పి ఆవిడ అడగడం జరిగింది. వెంటనే ఓదూరు కిషోర్ గారు పవన్ కళ్యాణ్ గారికి ఇవన్నీ పంపించడం జరిగింది. ఆవిడ ఇచ్చిన అర్జీ అన్నీ పంపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు వెంటనే తక్షణం చర్య తీసుకోమని చెప్పి కాకినాడ జిల్లా ఆర్డీఓ గారైన కిషోర్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వెంటనే కిషోర్ గారు మాకు ఫోన్ చేసి, మీకు ఏం జరిగిందమ్మా, ఏంటి విషయం అని చెప్పి అడగడం జరిగింది.